ఏంట్రా ఏమైంది? ఈ భవానీలు ఇద్దరు 2 తప్పులు చేశారు. ఒకటి చెప్పులేసుకుని కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేసారు. 2 నన్ను భవానీ అనకుండా రా అని అంటున్నారు. చెప్తా వీళ్ళ సంగతి. భవానీ భవానీ మీ ఇద్దరు నాతో రండి. రండి. ఎక్కడికి రా? ఎక్కడికి? చెప్తా. ఎక్కడికంటే చెప్పేంటి? చెప్తా ఎక్కడికి రా? చెప్తా. రండి రండి పదండి. ఎక్కడికి రా అంటే మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఏంటి వీడు ఏం చేస్తాడో ఏమో. భవానీ ఇక్కడ కూర్చోండి. ఏంట్రా ఎక్కడ కూర్చోమంటున్నావు? చెప్తాను కూర్చోండి. పెద్దలకి మర్యాద చేసుకుంటాడేమోనండి. కూర్చోండి కూర్చోండి. కూర్చోవే. చెప్పులు తీసేయాలి, తర్వాత కూర్చో. కూర్చోవయ్యా కూర్చో. మర్యాదలంటే మర్యాదలు. ఇప్పుడే వచ్చేస్తా. ఇక్కడే ఉండండి. మర్యాదయ్యా. భవానీ మాల వేసుకున్నప్పటి నుంచి వీడికి పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద. అంతా అమ్మోరిదయ్యా. అవును అవును. బుస్సు, ఇంతకీ వాడు ఏం మర్యాద చేస్తాడు? పాద పూజ చేస్తాడేమోనే. అవునవును, చెప్పులు కూడా విప్పమన్నాడు కదా. పూలు కూడా చల్తాడేమో. ఏంట్రా నీళ్లు పోస్తున్నా? ఏంట్రా ఇదే? ఏంట్రా ఇలా చేసావు? నవ్వకండి. ఏంట్రా పాల ఇది? భవానీ మీరు తప్పు చేశారు, అందుకే మీకు ఇలా చేశాను. మేమేం తప్పు చేశాము? చాలా నిష్ఠగా నేను పూజ చేస్తున్నాను. లోపల అమ్మవారి పీఠం ఉంది. మీరు బయటికి వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కోకుండా చెప్పులు వేసుకుని ఇంట్లోకి వచ్చేసారు. ఇంకొకటి, భవానీ దీక్షలో ఉన్న నన్ను రా అని పిలిచారు. భవానీ అని పిలవాలి. ఒకసారి ఇలా చేస్తే మీకు గుర్తుంటుందని నేను మీకు ఈ శిక్ష వేశాను.